ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ జాయిన్ డైలీ అన్న ప్రోగ్రాంకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన యొక్క దైవ ధ్యానం నిమిత్తం యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోబు ఏ విషయమందు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మానవుడికున్న సహజ లక్షణం ఏంటంటే, ఏదైనా విషాదం జరిగినా, ఏదైనా లాస్ జరిగినా, ఏదైనా జరగరాంది జరిగినా మనం సునాయాసంగా మన పక్కన ఎవరైతే ఉంటారో, ఈ విషయాన్ని ఎవరైతే అనేకులు ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళ మీద నింద వేయడానికి మనం ఏ మాత్రం కూడా వెనుకపడం. సింపుల్గా వాళ్ళ వల్లనే జరిగింది. ఈ అనుభవం ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు నాకు నష్టం చేశారు, వీళ్ళు నాకు అన్యాయం చేశారు అని సునాయాసంగా అనేస్తాం. కానీ ఈ బైబిల్ మన ముందు ఒక గొప్ప మాదిరి ఉంచుతుంది. అది అనేక భక్తుల చరిత్రను మన ముందుకు తీసుకొచ్చి వాటి ద్వారా మనం చాలా నేర్చుకోవాలని చెప్తూ ఉంటుంది. మనకున్న సహజ శైలి ఎలా అంటే, నింద వేరే వాళ్ళ మీద వేయడం. సేమ్ ఆదాం కూడా ఎందుకు ఇలా చేశావు అని దేవుడు వచ్చి అడగగానే, నువ్వు ఇచ్చిన ఈ హవ్వ వల్లనే నేను ఇలా చేశాను అని అనేసిండు. అది మన సహజ శైలి. కానీ ఈ భక్తుడు ఏం చేస్తుండంటే, తనకి ఎంత నష్టం జరిగినా, ఎంత విషాదం జరిగినప్పటికీ దేవుడు అన్యాయం చేసేనని తన నోట నుండి రాలేదు. ఎందుకు ఇలా చేసావని కనీసం ప్రశ్న కూడా వేయలేదు. మనం పాపం చేశామంటే ఏం చేశామండి? సింపుల్గా ఏం చేస్తామంటే, దేవుని అధికారాన్ని ప్రశ్నించడం మొదలు పెడతాం. నీకు నేనే దొరికానా? వేరే వాళ్ళు దొరకలేదా? వేరే వాళ్ళకి చేయొచ్చు కదా, కానీ దేవుడు నాకే చేసిండు అని చాలా సునాయాసంగా మాట్లాడేస్తూ ఉంటాం. నా మటుకు నేను కూడా నా జీవితంలో జరిగిన అనుభవం, ఎక్కడ ఎవరి మీద వేసినా ఎవరు పడరు కాబట్టి సునాయాసంగా దేవుడి మీద వేసేస్తాం. ఎందుకంటే ఆయన మాట్లాడు కదా, ఎందుకంటే ఆయన మాట్లాడేది మనకు వినబడదు కదా, ఎందుకంటే ఆయన ప్రత్యక్షం అయ్యి మన మీద ఎదురాడాడు కదా. అందుకని ఏదైనా, ఏ నష్టం జరిగినా, అది ఆధ్యాత్మిక నష్టమైనా, శారీరక నష్టమైనా, ప్రాపర్టీ లాస్ అయినా, మనుషుల లాస్ అయినా, ట్రాజడీస్ అయినా సింపుల్గా దేవుని మీద వేసేస్తాం. నువ్వెందుకు నాకు ఇలా చేసావని. కానీ ఈ భక్తుడి చరిత్ర ఏం చెప్తుందంటే, ఆయన ఏ పాపం చేయలేదు అంటే, దేవుని అధికారాన్ని ప్రశ్నించలేదు. నువ్వు అన్యాయస్తుడివి, నాకే ఇలా చేసావని అనలేదు. మనము ఇవాళ రోజున అదే నేర్చుకోవాలని దేవుడు మన ముందు ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు నరమాత్రుడు కాదు. ఆయన సార్వభౌమ అధికారంను బట్టి మనకు ఎప్పుడు మేలు చేయాలనే కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర తిరిగి రావాలనే కోరుకుంటాడు. ఏం జరిగినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు తినడానికి ఉన్నా లేకపోయినా, ఏం బ్రతకడానికి ఏదైనా ఉన్నా లేకపోయినా, ఆయన నీకు క్షేమమే చేయాలనుకుంటాడు. నీ క్షేమాన్ని ఆయన కోరుకుంటాడు. నీతో సహవాసం చేయాలనుకుంటాడు. నీతో ఫ్రెండ్షిప్ కొరకు ఆయన చెయ్యి నీ ముందు తీసుకొస్తుండు. వస్తావా ఆయన ఫ్రెండ్షిప్లోకి? వస్తావా ఆయన సహవాసంలోకి? వస్తావా ఆయనతో, ప్రభువా నాకు అనుమతించబడిన దానికి నేనే కారణం కానీ నువ్వు కారణం కాదు అని చెప్పగలవా? రండి. ఒకవేళ అలాంటి మనసు లేకపోతే ఈ భక్తుడు చరిత్రను చూసి మనం కూడా నేర్చుకుందాం. దేవుడు అన్యాయం చేయటకు నరమాత్రుడు కాదు, కానీ ఇవంతా జరిగింది మనం ఇంకా దేవుళ్ళలోకి రావడానికి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యోబు యొక్క భక్తుడి చరిత్రను మా ముందు తీసుకొచ్చావు. ఆయన యొక్క అనుభవము మాకైతే లేదు, కానీ దేవా మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.